ఒకరిపై ఒకరు కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ ఎక్కువగా హైడ్రాలో ఫలానా మంత్రి స్థలం ఉందంటే ఫలాని నాయకుడి స్థలం ఉందని ఒకరిపై ఒకరు విమర్శలు. వీటన్నిటినీ ఆలోచన చేస్తూనే 99 జీవో 111 జీవో ప్రకారంగా హైడ్రా ముందుకు పోతున్నట్టుగానైతే కానొస్తుంది. ఇక్కడ ఎవరైనా చట్టానికి చుట్టం కాదని మరి ఏవి రంగనాథ్ హైడ్రా కన్వీనర్ ఏదైతే ఉందో కమిషనర్, మరి ఆయన కూడా మరి ఎవరి మాట వినకుండా ముందుకు పోతున్నట్టుగా కానొస్తుంది. దాన్ని మరి నిన్న నాగార్జున సినీ ప్రముఖ హీరో మరి అక్కినేని నాగేశ్వరరావు కొడుకు మరి ఎన్ కన్వెన్షన్ మరి అది దరిదాపుగా మరి నాలుగు విధాలుగా మరి 25,000 ఒకటి, తర్వాత 15,000 ఒకటి, తర్వాత 7,000 ఒకటి, తర్వాత 5,000 ఒకటి. మరి ఈ చదరపు గజాల చొప్పున మరి చదరపు అడుగుల చొప్పున మరి 4 హాల్గా ఉన్నటువంటి అది మరి దాన్ని దరిదాపుగా మరి 10 లక్షల నుంచి సుమారు 10-15 లక్షల నుంచి మరి 25 నుంచి 50 లక్షల వరకు మరి అక్కడ మధ్యతరగతి సామాన్య కుటుంబాలు మరి అక్కడ ఆ కన్వెన్షన్లో ఒక కార్యక్రమం ఏదైనా ఒక పెళ్లి కావచ్చు, లేదా ఆ శారీ ఫంక్షన్ కావచ్చు, ఇంకా పిల్లల బర్త్డే ఫంక్షన్ ఇలాంటి అంటే ఆ స్థాయి సామాన్యుది కాదు. అది ఏమున్నా ఒక హయ్యర్ కేటగిరీ అధిక డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే మరి అందులో చేసుకునేంత ఇది. అయితే ఇక్కడ ఒక తిరకాసు అయితే స్పష్టంగా ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న టైంలోనే మరి ఈ కన్వెన్షన్ ఏర్పాటు చేసినట్టుగా మరి తెలుస్తున్నది. మరి మధ్యలో కొన్ని ప్రభుత్వాలు పోయినప్పటికీ మరి ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తెలంగాణ ఆవిర్భావం తర్వాత. మరి తెలంగాణ ఆవిర్భావం ముందే ఎన్ కన్వెన్షన్ ఏర్పడ్డట్టుగా ఉన్నది. మరి ఆ తెలంగాణ ఆవిర్భావం తర్వాత మరి కాంగ్రెస్ మళ్ళా ఫామ్లోకి వచ్చింది మరి తెలంగాణ రాష్ట్రంలో. మరి వచ్చిన తర్వాత మరి చెరువులు, కుంటలు, మరి గొలుసు కట్టు చెరువులు ఉండేవి. మరి వాటిలో అన్ని కూడా మరి ఇండ్లు నిర్మాణం చేసినట్టుగా ఉన్నది. మరి వాటన్నిటిని కూడా యథావిధిగా మరి చెర్లని మరి నిర్మించడానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముందుకు పోతున్నట్టుగా కానొస్తుంది. ఎందుకంటే ఒక చిన్న వర్షం వచ్చినా మరి హైదరాబాద్ చిత్తడిగా ఉంటున్నట్టుగానైతే మరి తెలుస్తున్నది, చూస్తున్నాం కూడా. మరి అలాంటి హైదరాబాద్ మహానగరంలో మరి ఎన్నో చెరువులు, కుంటలు ఉన్నటువంటి వాటిని మరి ఎక్కడికక్కడ మరి భూ కబ్జాలు చేస్తూ మరి కబ్జా కూరల్లో ఉండటంతో మరి ఎక్కడ నీళ్లు ఎటు నుంచి పోయేలే, నాలాలతో సహా మొత్తం కబ్జా చేసినట్టుగానైతే కానొస్తుంది. మరి ఎంతటి వారినైనా ఉక్కుపాదం మోపుతాం అన్నట్టుగానే మరి చట్టం తన పని చేసుకుంటూ పోతున్నట్టుగా ఉంది. హైడ్రా కమిషనర్ కూడా అదే పనిలో ఉన్నట్టుగా కానొస్తుంది. చూస్తూనే ఉండండి విబిఎస్ టీవీ, మరి ప్రతి క్షణం ప్రజల కోసం. మరి ఇక్కడ వెలుగు పత్రిక, తర్వాత ఈనాడు, ఆంధ్రజ్యోతి, మరి ఈ పత్రికలన్నీ కూడా ఒకసారి చూద్దాం. మరి వెలుగు పత్రికలో ఏముందో చూద్దాం. కబ్జాదారుల భర్తం పడతాం, భగవద్గీతే స్ఫూర్తి, శ్రీకృష్ణుడే మార్గదర్శి, ధర్మ రక్షణ లాంటిదే చెరువుల పరిరక్షణ, సీఎం రేవంత్ రెడ్డి. జనహితం కోసం అక్రమణలపై యుద్ధం తప్పదు, అక్రమ కట్టడాల కూల్చివేతలో ఎలాంటి రాజకీయాలకు తావులేదు, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకోము, ఎంతటి వారినైనా వదలం, అధర్మం ఓడాలంటే యుద్ధం చేయాల్సిందే, చెరువులను కాపాడుకోకపోతే హైదరాబాద్కు వయనాడ్ పరిస్థితేనని వ్యాఖ్య, హరికృష్ణ హెరిటేజ్ టవర్ కు శంకుస్థాపన. చెరువులను కబ్జా చేసిన వాళ్ళ భర్తం పడతామని, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జనహితం కోసం, భవిష్యత్ తరాల మేలు కోసం హైడ్రా ద్వారా చెరువుల పరిరక్షణ బాధ్యతను చేపట్టామని,
ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు తావు లేదని స్పష్టం చేశారు. లేక్ సిటీగా వర్ధిల్లిన హైదరాబాద్ నగరానికి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ప్రకృతి వనరులను కాపాడుకుంటే అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకం కావద్దంటే వర్తమానంలో కఠిన చర్యలు తప్పవని సీఎం చెప్పారు. భగవద్గీత స్ఫూర్తిగా శ్రీకృష్ణుడే మార్గదర్శిగా చెరువుల పరిరక్షణను ధర్మరక్షితిగా భావిస్తున్నామని పేర్కొన్నారు. తాగునీటి జలాశయాల్లో డ్రైనేజీ కలిపితే ఊరుకోవాలన్నా? మొన్న ఎండాకాలంలో తాగునీటి సమస్య వచ్చి కృష్ణా గోదావరి ఎండిపోతే హైదరాబాద్ నగరానికి దాహార్తిని తీర్చింది గండిపేట ఉస్మాన్ సాగర్. కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఆనుకొని అక్రమంగా శ్రీమంతులు, గొప్ప వ్యక్తులు విలాసవంతమైన ఫామ్ హౌజులు కట్టుకున్నారు. వాటి నుంచి డ్రైనేజీ లైన్లు ఈ తాగునీటి జంట జలాశయాలకు నడుస్తుందన్నారు, వదులుతున్నారు. వాళ్ళు అట్లా చేస్తుంటే ఈ అక్రమ నిర్మాణాలను నేను వదిలేస్తే ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టు కాదా? ఆలోచన చేయండి అని సీఎం రేవంత్ అన్నారు. అందుకే హైడ్రా సంస్థను ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలను కూర్చేస్తున్నామని తేల్చి చెప్పారు. తెలియకుండానే కొంతమంది ప్రజాప్రతినిధులు తప్పులు చేస్తుంటారని, ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయడానికి ఆయన ముందుకు వచ్చామని చెప్పడం అయితే జరుగుతుంది. హిమాయత్ ఇక్కడ ఉస్మాన్ సాగర్, గండిపేట ఉస్మాన్ సాగర్, తర్వాత హిమాయత్ సాగర్లు, ఈ రెండిట్లలో చెరువులు ఆక్రమించడమే కాదు, వాటికి సంబంధించిన కన్వీనియన్స్లు, తర్వాత పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కట్టి అక్కడి నుంచి వాళ్ళు వాడే ఆ ఫామ్ హౌజులలో వ్యర్థ వాటర్ ఏదైతే ఉందో, తర్వాత ఈ కన్వెన్షన్లలో ఏవైతే వీటికి సంబంధించినవి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆ హిమాయత్ సాగర్ వీటికి సంబంధించిన నీళ్ళల్లో వదలటం వల్ల తాగునీటి శుద్ధీకరణ దానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్న ఎండాకాలంలో నీటి ఎద్దడి సమస్య ఉన్నప్పుడు ఇలాంటి ఆ నీళ్ళు ఎట్లా తాగాలి, మనుషులే కదా తాగేది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఎంతటి రాజకీయ నాయకులు ఎవరైనప్పటికీ దాన్ని తూచా తప్పకుండా ముందుకు పోతాం, ఏ అడ్డంకులు వచ్చినా ఆగే సమస్య అయితే లేదని మాత్రం ఇక్కడ ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్తున్నట్టుగా ఉన్నది. ఆగమనాలన్నీ తొలగించాలి, హైడ్రా చర్యలను స్వాగతిస్తున్నాం, చెరువులకు పూర్వస్థితిని తీసుకురావాలి. క్లైమేట్ కాంగ్రెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు. చెరువుల సుందరీకరణ పేరుతో గత సర్కారు డబ్బులు వృధా చేసిందని కామెంట్. చెరువులు, కుంటలు, అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు శుభ పరిణామం అని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చివేయడాన్ని స్వాగతిస్తున్నామని వక్తలు పేర్కొన్నారు. రిజర్వాయర్, చెరువులు, నాలాలపై ఆక్రమణలు తొలగించి వాటన్నింటినీ రీస్టోర్ చేయాలని కోరారు. ఆదివారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో లూబ్నా సర్వత్ ఆధ్వర్యంలో క్లైమేట్ కాంగ్రెస్ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇక్కడ ఒకటైతే స్పష్టంగా ఉంది, ఇక్కడ దానికి సంబంధించిన వాళ్ళు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నిర్మించిన కట్టడాలకు సంబంధించి స్వాగతిస్తున్నామంటారు. ప్రైవేట్ కాంగ్రెస్ రౌండ్ టేబుల్ అన్నారు. వీళ్ళందరూ కూడా ఎంతో ఈ శుద్ధీకరణ చేయటం అయితే సంతోషకరం. హైదరాబాద్ కు పూర్వ వైభవం కూడా తీసుకురావాలని హైవే ఎవరైతే ఉన్నారో క్లైమేట్ కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. 2 నెలలు 166 కూల్చివేతలు, కబ్జాల చెర నుంచి 44 ఎకరాల భూమికి విముక్తి. జూన్ 27 నుంచి ఈ నెల 24 వరకు హైడ్రా యాక్షన్. ఇది ఆక్రమణల కూల్చివేతపై ప్రభుత్వానికి రిపోర్టు. ఆక్రమణదారుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం నేతలు, బంధువులు. చింతల చెరువులోని 3 ఎకరాల 5 గుంటల కబ్జా చేసిన బీఆర్ఎస్ నేతలు రత్నాకర్ రాజు. అనుమానం రాకుండా చిన్న చిన్న ఇండ్లు కట్టి అందులో పేదలకు ఉంచినట్లు గుర్తింపు. అక్కినేని నాగార్జున, పల్లం ఆనంద్, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలు కూల్చివేత. ఇక్కడ ఎవరినైతే వదిలిపెట్టట్లేదు. ఒక పార్టీ అని కాదు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అందరిని కూడా ఈ అక్రమ కట్టడాలను మాత్రం పూర్తిగా కట్టేస్తున్నట్టుగా ఉన్నది.
చింతల చెరువు 3 ఎకరాల్లో కబ్జా చేసి బీఆర్ఎస్ నేతలు రత్నాకర్ రాజు మరి అనుమానం రాకుండా చిన్న చిన్న ఇండ్లు కట్టి మరి అందులో పేదలను ఉంచినట్లుగా గుర్తించినట్టుగా ఉన్నది. మరి ఆల్రెడీ మరి బీజేపీకి సంబంధించిన లీడర్ మరి ఎవరైతే ఉన్నారో మరి ప్రస్తుత ఎంపీ మరి పేదల ఇండ్లు కూలిస్తే మీ ముఖం మీ అంతు చూస్తాం అంటే మరి ధర్నాలు పికెటింగ్లు చేస్తామని కూడా మరి అల్టిమేటం చెప్పారు. మరి ఇక్కడైతే మరి ఇక్కడ స్పష్టం చేసినట్టుగా ఉన్నది. బీజేపీ టిఆర్ఎస్ కు సంబంధించిన లీడర్ మరి ఎవరైతే ఉన్నారో మరి ఈయన బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు ఈయన చిన్న చిన్న అంటే ఒక 2 రూములు 3 రూములు ఇట్లా కట్టి మరి చిన్న సన్న మధ్య తరగతికి సంబంధించిన కుటుంబాలకు మరి రెంట్లకు ఇచ్చినట్టుగా ఉన్నది. మరి దాన్ని గుర్తించి కూలగొట్టినామని కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ బీజేపీ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు, టిఆర్ఎస్ పార్టీ లేదు, ఎవరూ లేదు. ఎవరైనా చట్టానికి చుట్టం కాదని మాత్రం ఇక్కడ స్పష్టంగా మరి చెప్పినట్టుగా ఉంది. మరి అందరికీ కూడా మరి ప్రో కబడ్డీకి సంబంధించిన యజమాని అనుపమ కటనాలు కూడా కూల్ చేసిరు. అట్నే కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు కూడా మరి ఇలాంటివి చేసిండు. మరి వీళ్ళకి కూడా మరి కూల్చివేసినట్టుగానైతే ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. మరి అక్రమాల కూల్చివేతల ప్రభుత్వానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ రిపోర్ట్ ఎప్పటికప్పటికైతే సమర్పిస్తున్నట్టుగా ఉన్నది. ఈ ఏడాది జూన్ 27 నుంచి హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టి మరి ప్రారంభించడం జరిగింది. ఆగస్టు 24 వరకు మొత్తం 166 ఇళ్లను భూముల్ని కబ్జా చేసి కబ్జా కూరల నుంచి మరి రికవరీ చేసినట్టుగా కూడా ఉన్నది. మరి ఇక్కడైతే స్పష్టంగా కానొస్తుంది. మరి 166 సంబంధించిన ఇండ్లని కూల్చివేసారు. తర్వాత 44 ఎకరాల వరకు మాత్రం ఇది కబ్జా కూరల నుంచి మరి రక్షించినట్టుగా ఉన్నది. జూన్ 27 నుంచి మరి జూలై ఈ నెల 26 ఆగస్టు 24 వరకు మొత్తం 166 ఇండ్లను కూల్చివేసారు. మరి 44 ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తుల్ని మరి ఉన్నది అని మాత్రం మరి సీఎం కు మరి దీని మీద మొత్తం పూర్తి వివరాలను కూడా అందించినట్టుగా ఉన్నది. ఎందుకంటే మరి అది అందించడానికి గల కారణం ఏంటంటే గతంలో మరి జన్వాడ సంబంధించిన దాంట్లో మరి మరి కేటీఆర్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో మరి ఆయన కోర్టుకు పోయినాడు. మరి ఆ కోర్టుకు పోయిన దాన్ని బట్టి మరి మరి మళ్ళా ఇంకెవరైనా మరి ఇబ్బంది పడితే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ మరి వాళ్ళు సమాధానం ఇవ్వాలి. కాబట్టి ఎప్పటికప్పుడు మరి ఏదైతే చేస్తున్నారో ఆ కార్యక్రమాలన్నింటిని కూడా మరి ప్రభుత్వానికి అందిస్తున్నట్టుగానైతే మత్తు పదార్థాలు ఏవైనా కానీ మరి ఉక్కు పాదం మోపుతామని మరి చెప్పినటువంటి మాటలు ఏవైతున్నాయో మరి అదే చేస్తున్నట్టుగానైతే కానొస్తుంది. మరి ఇప్పటి వరకు మరి దాని మీదనే మరి ఎస్పీలు కూడా మరి అనేకమైన ప్రదర్శనలు చేయటం మరి గంజాయి వంటి తర్వాత డ్రగ్స్ ఈ టాబ్లెట్స్ వీటన్నిటి మీద కూడా మరి గంజాయి ఎక్కడెక్కడ పంటలు వేస్తున్నారు మరి ఆ పంటలు వేయకుండా మరి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అక్కడ ఎస్పీలకు తర్వాత ముఖ్యమంత్రికి కూడా చెప్పినట్టుగా ఉన్నది. మరి ఎక్కువగా అటు ప్రాంతం నుంచే ఖమ్మము తర్వాత ఇటు పిడుగురాల సైడ్ నుంచి మరి నల్గొండ డిస్టిక్ పిడుగురాల సైడ్ మరి చెక్ పోస్ట్ నుంచి మరి మరి కళ్ళు కప్పి తీసుకొస్తున్నట్టుగా ఉన్నది. మరి వీటన్నిటిని కూడా మరి చెక్ చేస్తున్నారు. మరి అయినప్పటికీ మరి అనేక ప్రాంతాల్లో మరి ఈ గంజాయి పొట్లాలు దొరుకుతున్నట్టుగా ఉన్నది. మరి అయినప్పటికీ మరి ఎంతో శ్రమ కోర్చి మరి వాళ్ళని పట్టుకోవటం తర్వాత వాళ్ళకు మరి సొల్యూషన్ మరి దానివల్ల నష్టం ఏమవుతుంది దానికి సంబంధించింది ఏంటనేది మరి వాళ్ళకు తెలియజేయటం కూడా జరుగుతున్నది. మరి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి డ్రగ్స్ రహిత ఏదైతే ఉన్నదో మరి విద్యార్థుల్ని మరి యువకుల్ని చెడు మార్గంలోకి చెడు వ్యసనాలకు పోకుండా తెలంగాణలో మరి అందరూ కూడా అభివృద్ధి పదంలో ఉండటానికి తర్వాత నిరుద్యోగ సమస్యను ఛేదించడానికి మరి ముఖ్యమంత్రి ఇది ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాడు. స్కిల్స్ దానికి సంబంధించి మరి అదేంటో చూద్దాం. వచ్చే అకాడమిక్ ఇయర్ లో స్పోర్ట్స్ విలేజ్ గా గచ్చిబౌలి ఉత్సాహంగా మారదాన్ మరి ఎడిషన్ ఎన్ఎండిసి హైదరాబాద్ మారదాన్ ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో ప్రారంభమైంది. పీపుల్స్ ప్లాజా నుంచి ఫుల్ మారదాస్ హాఫ్ మారదాస్ హైబిక్స్ వేదిక నుంచి 10K రన్ ప్రారంభమై నగరంలోని వివిధ ప్రాంతాల్లో మీదుగా గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి స్టేడియం వరకు సాగింది. ఈ రన్ లో నగరంతో పాటు మరి ఇతర రాష్ట్రాలకు చెందిన 25,000 మంది రన్నర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. సాఫ్ట్వేర్, ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు, మరి చిన్నారులు, స్టూడెంట్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరి పార్టిసిపేట్ చేశారు. మరి వీళ్ళు అనేక మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా ఉన్నది. మరి 25,000 మందితోటి మరి ఇది ఒక
మరి స్పోర్ట్స్ వర్సిటీకి సంబంధించింది. మరి దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. మరి వీటన్నిటికి కూడా మరి ఎంతో మరి యువత మరి ఏ కార్యక్రమాల్లో ముందుంటారో మరి వాళ్ళకు ప్రోత్సహించడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరి అన్నిటిలో ముందుకు తీసుకుపోవడానికి అయితే మరి ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగానైతే కానొస్తుంది. మరి ఇక్కడ పల్లాకు సంబంధించి మరి హరీష్ రావు మరి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పల్లా ఇంచు భూమిని కూడా కబ్జా చేయలేదు, మరి అన్ని అనుమతులతోనే కాలేజీలు హాస్పిటల్ కట్టిండు హరీష్ రావు. హైడ్రా పేరిట వాటిని కూల్చేందుకు సర్కార్ కుట్ర, కబ్జా చేసినట్లయితే నోటీసులు ఇచ్చి నిరూపించాలి. రాష్ట్రంలో విషజ్వరాలు వ్యాప్తి, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సూచన. కాంగ్రెస్ సర్కార్ హైడ్రా పేరుతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డితో కలిసి మరి మీడియాతో హరీష్ రావు మాట్లాడారు. పల్లా ఉద్యమకారుడు, నిజాయితీ పరుడు అని, మరి ఇన్సు భూమి కూడా కబ్జా చేయలేదన్నారు. కాంగ్రెస్ సర్కార్ని వచ్చాక కబ్జాపై మరి ఆయన కుటుంబ సభ్యులపై 6 కేసులు పెట్టిందన్నారు. నోటీసులు ఇవ్వకుండా హైడ్రా పేరిట ఆయన ఆస్తులకు కూల్చే ప్రయత్నం కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అసలు నిజంగా మీరు ఎంత దుర్మార్గులు హరీష్ రావు. తెలంగాణ ఉద్యమం జరిగే టైంలో ఏ ఒక్క రోజు కూడా కాలేజీ బంద్ చేయని దుర్మార్గుడు పల్లా రాజేశ్వర రెడ్డి. ఎంతో మంది యువకులు, నిరుద్యోగులు ఉద్యోగం పేరిట తమ ప్రాణాలను అడ్డుపెట్టి పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నటువంటి పరిస్థితి ఉన్న సమయంలో మరి నువ్వు నీ మా దెబ్బ నీ బామ్మార్ది కూడా లేడన్న విషయం నువ్వు మర్చిపోతే ఎట్లా చెప్పు. పల్లా రాజేశ్వర రెడ్డి మరి అసలు పల్లా రాజేశ్వర రెడ్డి ఉద్యమంలో పాల్గొన్నాడా? పిల్లలు ఆ ఎత్తున బస్సులు రాక ఎన్నో ఇబ్బందులు పడుతుంటే పిల్లలకు ఆ విద్యార్థులు ఎవరైతున్నారో ఆయనకు సంబంధించిన కాలేజ్ ఏదైతే ఉన్నదో ఆ కాలేజీకి విద్యార్థులు రాకపోతే వాళ్ళని ఆబ్సెంట్ల పేరు మీద ఇబ్బందులు పెట్టిండు. ఉద్యమంలో పాల్గొంటే మీకు ఇళ్ళ సీట్లు క్యాన్సిల్ చేస్తామని భయభ్రాంతులకు గురి చేసినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి అనేక ఉద్యమాలు చేసిన. నిజంగా నీకు బుద్ధి ఏమైనా ఉన్నదా హరీష్ రావు? నువ్వు ఉద్యమం చేసింది నువ్వు ఒక్కడే, నీ మామ నువ్వే అల్ల పాల్గొన్నది. కాకపోతే నీకు అగ్గిపేట దొరకలే, మరి పెట్రోల్ డీజిల్ పోసుకున్నాడు, నీకు అగ్గిపేట దొరకలే. పల్లా రాజేశ్వర రెడ్డి ఉద్యమంలో పాల్గొన్నాడని చెప్పడానికి కొద్దిగా జ్ఞానం ఉండాలి, ఇంకితం ఉండాలి, అర్థమయ్యేటట్టుగా మాట్లాడు. నీ మీద ఒక గౌరవం ఉన్నది తెలంగాణ ప్రజలకు. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజల్ని మరి తప్పుదో పట్టిస్తున్నాం అనే దానికి ఇది స్పష్టంగా వస్తుంది. అసలు ఆ పల్లా రాజేశ్వర రెడ్డి అనేటోడు ఏ రోజు కూడా పాల్గొనలే ఉద్యమంలో. డైరెక్ట్ గా డబ్బులు పెట్టి ఎమ్మెల్సీ కొనుక్కుంటూ, డైరెక్ట్ గా డబ్బులు పెట్టి ఇప్పుడు ఎమ్మెల్యే పదవిని కూడా కొనుక్కుంటున్న విషయాన్ని గుర్తుపెట్టుకో. మీరు మీ ప్రభుత్వంలో మీ హయాంలో యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు మల్లారెడ్డికి తర్వాత వీళ్ళకు నువ్వు పంచిపెట్టిరు, నువ్వు నీ మామ మీరు అందరు కలిసి. ఎందుకు దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నావు? ఓయూని, కేయూని బస్సు పట్టించి, మహాత్మా గాంధీ యూనివర్సిటీని బస్సు పట్టించి మీరు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు ప్రైవేటు యూనివర్సిటీని మరి పైకి లేపినటువంటి దుర్మార్గులు మీరు. ఎందుకే ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నావు హరీష్ రావు? నువ్వు ఆయన పల్లా రాజేశ్వర రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడని చెప్పి నవ్వుల పాలు చేయబాకు తెలంగాణ ఉద్యమాన్ని. ప్రజలు ఎంతో 1200 మంది విద్యార్థులు తమ ప్రాణాలను పణంగా పెట్టిన ఉద్యమం అది. తెలంగాణకు ఒక చరిత్ర ఉన్నది. పల్లా రాజేశ్వర రెడ్డి తెలంగాణలో ఉద్యమంలో పాల్గొనడని అంటే మరి నీ తెలంగాణకు సంబంధించిన వాళ్ళే, నీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే మరి నీకు బుద్ధి చెప్పే రోజు, మరి నీకు కూడా బుద్ధి చెప్పే రోజు ఉంటది అనేది మాత్రం స్పష్టంగా ఇక్కడ అర్థమవుతున్నది. మరి పక్కనే మరి మల్లారెడ్డికి సంబంధించింది మరి అదన్నీ పెట్టి మరి నాయకులు మరి మాట్లాడుతున్నారు. మరి నారాయణ మాట చెప్తున్నాడు. మరి దాని మీద చూద్దాం. మల్లారెడ్డి పల్లా చెరువులను ఆక్రమించారు, అక్కడ కాలేజీలు, వ్యాపార సంస్థల్లో నిర్మించారు. నారాయణ ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడాన్ని స్వాగతిస్తున్నాం. మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి చెరువులను ఆక్రమించారని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ఆరోపించారు. ఆ భూముల్లో కాలేజీలు, యూనివర్సిటీలతో పాటు వ్యాపార సంస్థలను నిర్మించారని చెప్పారు. వారితో పాటు మరి ఇతరులు కబ్జాలు చేసిన భూములపై హైడ్రా కొరడా జుల్పించాలని కోరారు. పైకి రాజకీయ నాయకులుగా నటిస్తూ లోపల కబ్జాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ లో నాలాలు, చెరువులు, కుంటలు కబ్జా చేయడంతో 10 నిమిషాలు
10 నిమిషాలు వర్షం పడితే మరి నీటి నరక మరి సిటీ నరకంగా మారుతుందని మరి ఆయన అంటున్నాడు. సీనియర్ మోస్ట్ తర్వాత గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరి కార్యదర్శిగా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు. ఆయన ఏదున్నా మరి ధనాధన్ పటాపట్ అన్నట్టుగా మరి అక్కడ ఏదైతే తప్పులు జరుగుతున్నాయో వాటిని స్పష్టంగా చెప్పగలిగిన నాయకుడు, దమ్మున నాయకుడు, ఎవరికి భయపడే నాయకుడుగా కాదు. తన పార్టీలో అయినా ఇతర పార్టీలలో అయినా ఏదైనా చెప్పాలనుకుంటే ముక్కుసూటిగా చెప్పినటువంటి నాయకుడు మరి నారాయణ. మరి ఆయనే చెప్తున్నాడు కానీ మరి మీకు గతంలో మరి మీ ఎంతో ఇదిగా ఉన్నాడు. మరి పార్టీలకు టిఆర్ఎస్ పార్టీకి మరి సిపిఎం సిపిఐ కూడా మద్దతు పలికింది. మరి ఇక్కడ నల్గొండ జిల్లాలో ఎన్నికలు జరిగినప్పుడు మరి సిపిఎం సిపిఐ చేయబడికే మీకు గెలిచినామని చెప్పి నీ మామ చెప్తే నువ్వు తర్వాత ఎన్నికలలో అసలు సిపిఎం సిపిఐ అసలు ఉన్నాయా? ఎర్రజెండా పార్టీలు ఎక్కడ కనుమరుగైనాయి? ఎప్పుడో వాళ్ళు కూడా పార్టీ అసలు వాళ్ళ పార్టీలు కూడా ఉన్నాయని ఎద్దేవా చేసినటువంటి నువ్వు కూడా మరి ఇలాగ మాట్లాడుతున్నావు అనేది అయితే ఇక్కడ ఉన్నది స్పష్టంగా. అందుకే చెప్తున్నాడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తర్వాత మరి మల్లారెడ్డిలో యూనివర్సిటీల పేరుతో మరి అక్రమాలు భూ కబ్జాలు, చెరువుల భూ కబ్జాలు చేసినారు. మరి అక్కడ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కబ్జా చేసిరు. తర్వాత చిన్న చిన్న వాళ్ళు ఎవరైనా అక్కడ లేకుండా అందరిని నిలగొట్టి భయభ్రాంతులకు గురి చేసి మరి కబ్జాలు చేసిరు. మరి యూనివర్సిటీల పేరుతో మరి వాళ్ళు ఇష్టానుసారంగా భూములు మలిపారు, చెరువులు కుంటలు మలిపారు కాబట్టి నాళాలను కూడా మలుపుకురు. వాటిని కూడా కూల్చాల్సిన అవసరం. కన్వెన్షన్ కూల్చినందుకు స్వాగతిస్తున్నాం. అట్లాగే వీళ్ళ పల్లా రాజేశ్వర రెడ్డి తర్వాత మల్లారెడ్డికి సంబంధించిన యూనివర్సిటీల పేరుతో మరి చెరువులు కుంటలు ఆక్రమించారు, నాళాలను కూడా ఆక్రమించారు. వాటిని కూడా కూల్చాలని మాత్రం మరి స్పష్టంగా మరి నారాయణ చెప్పినట్టుగా ఉన్నది. మరి ఇక్కడ మన ఎంఐఎం నాయకులు మరి తర్వాత ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ మరి ఆయన ప్రకటన ఇచ్చిండు. మరి దీనిపై చూద్దాం. ప్రభుత్వ సంస్థలను కూల్చేస్తారా? హైడ్రాపై ఎంపీ అసాదుద్దీన్ ఫైర్. ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న నెక్లెస్ రోడ్ను తొలగిస్తారా? నాలాలపై కట్టిన జిహెచ్ఎంసి పరిస్థితి ఏంటి? గోల్ఫ్ కోర్ట్ కూడా ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉంది. మేయర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని వెల్లడి. ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మించిన ప్రభుత్వ సంస్థలను కూడా హైడ్రా కూల్చేస్తుందా అని మజ్లిస్ పార్టీ చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసాదుద్దీన్ ప్రశ్నించారు. హైదరాబాద్ లో కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్లు ఎఫ్టిఎల్ లోనే కట్టారని వాటిపై కూడా చర్యలు తీసుకుంటారా అని అడిగారు. ఆదివారం ఆయన వక్ఫ్ చట్టంపై నిర్వహించిన మీడియా సమావేశంలో హైడ్రాపై ఆయన ఫైర్ అయ్యారు. హుస్సేన్ సాగర్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న నెక్లెస్ రోడ్ను కూడా తొలగిస్తారా? సాక్షాత్ జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ ను కూడా నాలాపై నిర్మించారు. హిమాయత్ సాగర్ ఎఫ్టిఎల్ పరిధిలో మరి సిసిఎంబి కట్టారు. గోల్కొండలో ఉన్న చెరువులో గోల్ఫ్ కోర్టు ఉంది. ఆ గోల్ఫ్ కోర్టులో ఐఏఎస్ అధికారులు గోల్ఫ్ ఆడతారు. అక్కడికి వెళ్ళి చూడండి, లేదంటే ఫోటోలు కావాలంటే నేను ఇస్తాను. దాన్ని కూడా తొలగిస్తారా అని అసాదుద్దీన్ ప్రశ్నించారు. ముస్లింలు లేకుండా చేయాలని బీజేపీ చూస్తోంది. వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా బీజేపీ బిల్ ప్రవేశపెడుతూ ముస్లింలు లేకుండా చేయాలని చూస్తోందని ఎంపీ అసాదుద్దీన్ ఆరోపించారు. మసీదులు, దర్గాల లాగే వక్ఫ్ ఆస్తులు కూడా ప్రభుత్వ ప్రాపర్టీ కాదు. ఎప్పటి నుంచో ఉన్న వక్ఫ్ ప్రాపర్టీలకు డీడ్ ఎలా ఉంటుందని, మక్కా మసీదుకు డీడ్ కావాలంటే ఎక్కడ తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. వక్ఫ్ ప్రాపర్టీస్ ను ఖతం చేయాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మజ్లిస్ పార్టీ ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు ప్రతినిధులతో కలిసి నాన్ బీజేపీ సీఎంలను కలుస్తామని తెలిపారు. మరి ఎంఐఎం అధినేత అసాదుద్దీన్ ఓవైసీ ప్రస్తుత ఎంపీ మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరి చాలా ఉన్నాయి. మరి వాటిని కూలుస్తారా అని మరి ఈ యొక్క హైడ్రా కమిషన్ కావచ్చు లేదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ప్రశ్న వేస్తున్నట్టుగా ఉన్నది. అది అవకాశం కొద్దీ అవసరాన్ని బట్టి కూల్చాల్సి వస్తే దాన్ని కూడా మరి వెనకాడరని ఆశిద్దాం. మరి ఇంకొక విషయం ఏంటంటే
వక్ఫ్ బోర్డుల విషయంలో మరి అసాదుద్దీన్ ఓవైసీ మరి మాట్లాడుతున్న దాన్ని బట్టి ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయం. పార్లమెంటులో ఏదైతే ఉన్నదో ఆ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన దాని మీద ఆ భూములను అన్యాక్రాంతం చేయడానికి బీజేపీ ప్రభుత్వం కావాలని ఈ యొక్క దానిపైన చట్టం తెస్తుందని మరి ఆ రోజు పార్లమెంట్లో మరి ఇండియా కూటమికి సంబంధించినటువంటి మరి పార్లమెంటు పక్ష నేత మరి ఎవరైతే ఉన్నారో మరి రాహుల్ గాంధీ మరి ఆ కాంగ్రెస్ కు మరి మిగిలిన ఆల్ పార్టీస్ కు సంబంధించిన వాళ్ళు మరి గగ్గోలు పెడుతుంటే మరి ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదో అర్థం కాని పరిస్థితి, ఒక్క స్టేట్మెంట్ కూడా లేదు. మరి ఈ రోజు మరి బీజేపీ లేని ప్రభుత్వాలు ఏవైతున్నాయో మరి మిగిలిన ప్రభుత్వాలన్నింటినీ కలుస్తున్నాం అంటున్నావు. ఓకే, శుభ పరిణామం. ఎందుకంటే అవి ఇయాల్టీ కావు, మరి ఎప్పటి నుంచో ఉన్నాయి. మరి వాటిని ఆ భూములని అన్యాక్రాంతం చేయడానికి మరి ప్రయత్నం చేయొచ్చు అని కూడా మరి చెప్పిన పరిస్థితి అయితే ఉన్నది. మరి మసీదులకు సంబంధించినవి కావచ్చు, వక్ఫ్ బోర్డులకు సంబంధించిన ఏవైతున్నాయో మరి ఆ భూములని మరి అలా మరి వాటికి సంబంధించిన ఆధారాలు కావాలంటే కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. మరి అలాంటివి ఉన్నాయి కాబట్టి మరి ఇవన్నీ ఎక్కడ తేవాలని అడగటంలో తప్పు లేదు. మరి అట్లాగే మరి ఈ వక్ఫ్ బోర్డుల విషయంలో మరి ఆ భూముల విషయంలో మరి ఏదైతే జియో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదో మరి ఆనాడు మరి పార్లమెంటు సమావేశాలు మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో మరి ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళు ప్లగ్ కార్డులు పట్టుకొని మరి ఆ ఎత్తున బెబ్బేలు పెడుతుంటే మరి నువ్వు ఎక్కడ కూడా కానరాలేదు మరి అసాదుద్దీన్ ఓవైసీ. మరి ఈ రోజు మరి ఇక్కడ తెలంగాణకు వచ్చేసి మరి ఈ ప్రకటనలు మరి చేయటం అయితే ఇది కొద్దిగా ఆలోచించాల్సిన అవసరమే అంతైనా ఉన్నది. మరి ముస్లిం సోదరులు కావచ్చు, మరి మిగిలిన మైనార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే మరి పార్లమెంట్లో నువ్వు వాళ్ళకు మద్దతు ఇవ్వకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీకి నువ్వు మద్దతు ఇచ్చినవా ఇయ్యలేదా ఒక ఆలోచన, కానీ మరి వక్ఫ్ బోర్డుల విషయంలో వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని మరి ఆ భూములని అన్యాక్రాంతం చేయాలని బీజేపీ లాక్కోవాలని మరి ఏదో మరి ముస్లింలకు సంబంధించిన వాళ్ళని మరి ఇబ్బందుల పాలు చేయడానికి ప్రయత్నం చేస్తుందని మరి ఆ ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళు మరి ఆ ఎత్తున పార్లమెంట్ లో బెబ్బలు పెడుతుంటే మరి నువ్వు ఒక్క రోజు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పాపాన పోలేదు. మరి అది వాస్తవం. ఎందుకంటే ఇక్కడ మరి నువ్వు ఢిల్లీలో ఉండి ఒకవేళ మరి అక్కడ ఇచ్చినప్పటికీ మరి ఇక్కడైతే మరి ప్రకటనలు రావాలి, మరి ఎక్కడ రాలేదు. మరి అట్లాగే నీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, మరి వాళ్ళు కూడా ఇక్కడ ఒక ప్రకటన చేసిన పాపాన పోలేదు అనేది మాత్రం ఇక్కడ స్పష్టం. మరి అందుకే ఏదైనా సరే మరి ఈ ఒక పార్టీగా మరి మీ భూములు అనేది కాదు, మరి అన్నిటికి సంబంధించిన ఈ మతాలకు పరాలకు సంబంధించిన వాళ్ళ మీద మరి బీజేపీ పార్టీ కన్ను ఉంటుంది, ఎక్కువ పెడుతుంది అనేది మాత్రం వాస్తవం. మరి దాని మీద అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా మరి హిందూ అనేది ఒక అపోహ, ఇది హిందూ అనేది కాదు, మరి అందరూ భారతీయులే. మరి ఇక్కడ ఈ భారతీయులు మరి అన్ని దేవుళ్ళకు ఇది మతపరమైన సంబంధించిన మరి భారతదేశం. మరి అన్ని అల్లా ఉన్నాడు, తర్వాత యేసు ప్రభు ఉన్నాడు, తర్వాత మరి రాముడు ఉన్నాడు. మరి వీటన్నిటిని కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ అన్ని కులాలకు మతాలకు ఒక ఆప్యాయత కలిగి మరి అంత కలివిడిగా ఉండేటువంటి మరి ఈ దేశం. మరి దాన్ని మరి రాజకీయ ఓట్ల టైంలో మాత్రమే మరి ఈ హిందూ ముస్లిము తర్వాత ఈ క్రిస్టియానిటీ ఇవన్నీ వచ్చినప్పటికీ మరి కొంతమంది మరి ఇప్పటికీ మరి కొన్ని టీవీలలో మరి ఇంటర్వ్యూలు ఇస్తూ మరి వాళ్ళకి ఏదో పేరు రావాలని మరి అవతలని తిడితేనే మరి నా మీద కంప్లైంట్లు ఎక్కువ చేస్తారు కాబట్టి మరి నాకు ఇంకా పేరు వస్తుందని మరి నేను పాపులాట్ కావాలని కొంతమంది పిచ్చి ఆలోచనలు చేస్తూ కొన్ని మతాలను, అది హిందూ దేవుణ్ణి కావచ్చు, క్రిస్టియన్ దేవుణ్ణి కావచ్చు, అల్లా దేవుణ్ణి కావచ్చు మరి తిట్టడం అయితే ఒక సాకుగా చూపుకొని తిడుతున్నట్టుగానైతే మరి స్పష్టంగా ఉన్నది.